రిలీజ్కు రెడీగా ఉన్న చిత్రం థియేటర్స్లోకి రావాల్సిన సినిమా ఆన్లైన్లోకి వచ్చేసింది. పైరసీ బారిన పడి బిలబిల్లాడుతోంది. దీంతో కోలీవుడ్తో పాటు ఆ సినిమా డైరెక్టర్ కూడా షాక్ అయ్యాడు. 400-500 కోట్లతో తెరకెక్కిన చిత్రం ఆన్లైన్లోకి లీక్ కావడంతో బాధపడుతున్నాడు. అలాంటి డైరెక్టర్ను పిలిచి కార్తీ సినిమా ఆఫర్ ఇచ్చాడు. ఇటీవల పైరసీ బారిన పడిన తమిళ చిత్రం జననాయగన్ను డైరెక్ట్ చేసింది వినోద్. ఇతను గతంలో కార్తీ హీరోగా ఖాకీ పేరుతో ఒక సినిమా తీసి గట్టి హిట్ కొట్టాడు. ఆ తర్వాత అజిత్ తో వరుసగా 3 చిత్రాలు తీసి రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడు జననాయగన్ తర్వాత మరోసారి కార్తీతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. పైగా ఖాకీ సీక్వెల్ తో తిరిగి రావాలనుకుంటున్నాడు. అదే నిజమైతే అంతకంటేనా అంటున్నారు ఖాకీ మూవీ ఫ్యాన్స్. 2017లో రిలీజ్ అయిన మొదటి తెలుగు తమిళ భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. నిజానికి జననాయగన్ తర్వాత సూర్యను డైరెక్ట్ చేసేందుకు వినోద్ స్టోరీ రెడీ చేశాడు. అయితే సూర్య ఇతర ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండటంతో రంగంలోకి కార్తీ దిగాడు. త్వరలోనే ఖాకీ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.